రేపే అతిపెద్ద పౌర్ణమి, పుష్య పౌర్ణమి. పైగా ఇదే రోజు భోగి పండగ కూడా వచ్చింది. దక్షిణాయనానికి చివరి రోజు, ధనుర్మాసంలో ఆఖరి రోజు. ఇలా రెండు పర్వదినాలు కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా అరుదైన రోజు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ కూరను వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యల్లో కూరుకొని పోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు. నరకానికి పోతారు. భూమి మీదే నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది. కష్టాలు పడాల్సి వస్తుంది. సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పాడైపోతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు. మరియు భోగి పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. పెద్ద పండగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు భోగి మంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలోకి భూమికి దూరం అవ్వటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగా మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు వేసుకుంటారు. దక్షిణ ప్రజలు తమ పాడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందినది. దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోనికి వచ్చింది అనేది మన పురాణ కథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకంలోనికి తొక్కిన పురాణ కథ మన అందరికీ తెలిసినదే. అయితే తర్వాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వటం జరిగింది. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణంలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైన ఈ రోజు, 2 పర్వదినాలు కలిసి వచ్చిన ఈ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి. ఈరోజు ఎవరి ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ గొబ్బెమ్మలు పెట్టండి. అలాగే ఈ రోజున ఎవరు కూడా బయట నుండి ఆవాలను, ఎండు మిరపకాయలను, పంచదారను కొని తెచ్చుకోకూడదు. ఈరోజు 3 కొని తెచ్చుకున్న, అప్పుగా తెచ్చుకున్నా లేదా ఇరుగింటి వారి దగ్గర నుండి తెచ్చుకున్న దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. కీడు జరుగుతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు ఆవాలను, ఎండుమిర్చిని, పంచదారను కొనకండి. అదేవిధంగా ఈ భోగి మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిలువ పచ్చళ్లను తినకూడదు. ఈరోజు నిలువ పచ్చళ్లను తింటే సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. భోగి రోజు వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావటానికి అందులో రావి, మామిడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసేవారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేసేవారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువులు విడుదల చేస్తుంది. ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే
గాలి అతిశక్తివంతమైనది. మన శరీరంలోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించి మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొమని సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరటం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అనే పేరుతో రబ్బరు టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి విషవాయువులను పీలుస్తూ వాతావరణ కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటూ ఉంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. కేవలం పాత చెక్క వస్తువులే వేయాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది వస్తువులను కాదు, మనసులోని పనికిరాని ఆలోచనలు, చెడు లక్షణాలను. అప్పుడే మనకు ఉన్న పీడ తొలగిపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వరిస్తాయి. భోగి రోజు ఏ ఇంట్లో అయితే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి, సూర్యనారాయణమూర్తికి కానీ ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇష్ట దైవానికి సమర్పించాల్సిన నైవేద్యం పులగం అని శాస్త్రాల్లో చెప్పారు. కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పులగం తయారు చేసుకుని ఆ పులగన్నాన్ని మీ ఇష్ట దైవానికి నైవేద్యంగా సమర్పించిన లేదా లక్ష్మీనారాయణులకు కానీ వెంకటేశ్వర స్వామికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం స్వీకరించి కుటుంబంలో అందరూ తింటే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధించుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయానికి భోగి రోజు వెళ్తే చాలా మంచిది. శ్రీరామమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, నరసింహ స్వామివారి ఆలయం, వెంకటేశ్వర ఆలయం, ఇలా విష్ణు సంబంధ ఆలయానికి వెళ్తే మంచిది. అలాగే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి ఉంటే సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోవటం మంచిది. ఇంట్లో అయినా సరే లక్ష్మీనారాయణుల ఫోటోకి, వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి కానీ పులగం నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకొని కుటుంబం అంతా కూడా ఆ పులగం ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా ఇంట్లో సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లవచ్చు. భోగి రోజు సరిగ్గా 6 గంటలకు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు భోగి రోజు గుమ్మానికి పసుపు రాసి పసుపు రంగులో ఉండే పువ్వులను పెట్టండి. గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించండి. ఈ భోగి రోజు సాయంత్రం మాత్రం చక్కగా గుమ్మానికి ఒక పక్కన బియ్యం పిండితో చిన్న ముగ్గును వేయండి. అంటే పద్మ ముగ్గు లాంటి చిన్న ముగ్గును వేయండి. ఆ ముగ్గు మీద ఒక రాగి చెంబును పెట్టండి. ఈ రాగు చెంబు మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి. ఆ తర్వాత చెంబును ముగ్గు మీద పెట్టి స్వచ్ఛమైన నీరును పోయండి. ఆ నీటిలో కొంచెం పచ్చ కర్పూరం, 1 రూపాయి కాయిన్ వేసి, కొద్దిగా పసుపు కుంకుమను వేసి, ఒక ఎర్ర పుష్పాన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఇక చెంబును అలా వదిలేయండి. భోగి రోజు సాయంత్రం గుమ్మం పక్కన ఇలా చెంబుని పెట్టి ఉంచారంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగేలాగా దీవిస్తుంది, సకల సంపదలను కలుగజేస్తుంది. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక కష్టాలు కూడా పోతాయి. భోగి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని రేగి ఆకులను చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకుని చిటికెడు గల్లులొప్పును వేసుకుని స్నానం చేయాలి. ఈ రేగి ఆకులను ఈరోజు ఉదయమే కోసి తెచ్చుకుంటే మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా స్నానం చేస్తే 1 గంటలో దోషాలు, పాపాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అపార ధనయోగం, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన ఒంట్లోని దరిద్రము, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతాయి. మీ ఒంటికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. అన్ని దోషాలు పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని రోగాలు, పీడలు పోతాయి. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. దేనినైనా సరే సాధించే శక్తి మీ శరీరానికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా భోగి రోజు రేగి ఆకులను కానీ, గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన
పుష్య పౌర్ణమితో కలిసి వస్తున్న భోగి పర్వదినాన ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు వంకాయ కూరను ఇంట్లో వండకూడదు. ఈరోజు ఎవరు కూర తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను వంకాయను తినకూడదు. ఫ్రై రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా తినరాదు. ఈరోజు పొరపాటున కూడా దొండకాయను కానీ వంకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఈరోజు ఆడవారు దొండకాయ మరియు వంకాయ కూరలను వండవద్దు. ఈరోజు ఎవరు కూడా ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చికెను, మటను, చేపలు, రొయ్యలు, నత్తలు, పీతలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. ఈ భోగి సోమవారంతో కలిసి వచ్చింది. మామూలుగా ఆదివారం రోజు అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలు, మగవారు ఇలా అందరూ కూడా ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఉంటారు. కనుక వారు తినడానికి ఆ రోజున నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. ఆడవారు చికెన్, మటన్, మాంసాహారం వండి పెడుతుంటారు. అలా ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం. ఆ రోజు తినగా మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం కూడా తింటారు. మామూలు సోమవారాలు ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ సోమవారం భోగి రోజు పౌర్ణమి కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఈరోజు వండిన నాన్ వెజ్ అయినా లేక ఆదివారం రోజు వండి దాచిన నాన్ వెజ్ అయినా సరే, ఎప్పుడు వండిన మాంసాహారాన్ని అయినా సరే ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు అంటే కేవలం నాన్ వెజ్ కూరలు తినకుండా ఉంటే సరిపోతుంది. బిర్యానీలు ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినండి. కేవలం ఈరోజు శాకాహారం తినవచ్చు, కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, వంకాయ, నాన్ వెజ్ 3 కూరలను ఈ భోగి రోజు తినకూడదని, కాదని తింటే మాత్రం దరిద్రాన్ని అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి పౌర్ణమి భోగి రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా